హాయ్ అండి. వెల్కమ్ టు తేజూస్ కిచెన్. ఇంత మిడ్‌నైట్ ఎక్కడికెళ్తున్నాం అనుకుంటున్నారా? రోడ్స్ అన్నీ చూసారా ఎంత నీట్‌గా ఉన్నాయో. మా వారేమో డ్యూటీ నుంచొచ్చి బయటికెళ్దామన్నారండి సడెన్‌గా. ఇంకా అప్పటికప్పుడు అలా బయటకొచ్చామనమాట. బాబు, నేను, మా వారు ముగ్గురం కలిసి బైక్ మీదయితే వెళ్తున్నామండి. ఇంకా ఎక్కడికంటే సుబాని హోటల్‌కయితే వచ్చామనమాట. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైమ్ అండి రావడం. ఇంకా ఫుడ్ అయితే ఇక్కడ బాగుంటుంది, నేను మా ఫ్రెండ్స్‌తో వచ్చాను అన్నారు ఈయన. సరే టేస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. లోపలైతే యాంబియన్స్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మా బాబు ఆయనైతే హ్యాండ్ వాష్‌కి వెళ్ళిపోయారు. లోపల చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా ఉంది. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి. ఇంకా నేను టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను. మేమైతే మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా వెంటనే తీసుకొచ్చారు. వెయిటర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇదొచ్చేసరికి ఒకటే ఆర్డర్ చేసామండి. చూసారా ఒక్కళ్ళకి క్వాలిటీ ఎంతొస్తుందో. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. డెఫినెట్‌గా ఎవరైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి. చూసారా రైస్ టెక్స్చర్ కూడా ఎంత బాగుందో. పీసెస్ అయితే ఇద్దరికి ఇలా వచ్చాయన్నమాట. నాకు 2 పీసెస్ వచ్చాయి. మా వారికి కూడా అలాగే వచ్చాయి. చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే ఇచ్చారండి. కట్ట, పెరుగు చట్నీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు చాలా వర్తీ అని చెప్పొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఇంకా అలా బయటకొచ్చిన తర్వాత ఇక్కడ బౌల్స్ అండ్ జార్స్ అని ఒక చిన్నది కనిపించిందండి. ఇంకా వెళ్ళి చూస్తే ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయండి. అంటే క్వాలిటీ కూడా బాగుంది. బట్ మనం ఆన్‌లైన్‌లో తీసుకునే దానికంటే కూడా కొంచెం రేట్లయితే ఇక్కడ ఎక్కువే ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ చూసి వచ్చేసాం అంతే. కానీ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మన ఆడవాళ్ళకి కావాల్సినవి మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. వంటగది సామానం అంతా కూడా. తప్పకుండా ట్రై చేయండి. కానీ కొంచెం ప్రైజెస్ అయితే హై ఉన్నాయనిపించింది నాకు. పర్సనల్‌గా ఆన్‌లైన్‌కి ఇక్కడ కంపేర్ చేస్తే మటికి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే గనక బౌల్స్ అండ్ జార్స్ అయితే ట్రై చేయండి. మొత్తం మన కిచెన్‌కి కావాల్సిన యాంబియన్స్ మొత్తం ఇక్కడే ఉందన్నమాట. స్పూన్స్ నుంచి అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదండి. నెక్స్ట్ అలా స్టార్ట్ అయిపోయాము. ఇదైతే మీకు ఏ రోడ్డో తెలిసిపోతుందండి. నైట్ టైం అయితే ఇటు సైడ్ వచ్చామంటే భలే లైటింగ్ అంతా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. ఏ షాప్‌లోకి వెళ్ళి ఏం కొందామా అనిపిస్తుంది. కాకపోతే పైసా నిల్ అంటారు కదా, అదనమాట. ఇంకా అందుకని అలా చూసుకుంటూ కొంచెం మెల్లగా వెళ్ళామన్నమాట. ఇంకా అయితే ఎప్పటినుంచో జూడియో చూడాలనిపిస్తుంది అని నేను అడిగితే మా వారు జూడియోకి తీసుకెళ్లారండి. కానీ కలెక్షన్ అయితే నాకేమంత కనిపియలేదు. అందుకని లోపల నేను వీడియో ఏమీ తీయలేదన్నమాట. ఇంకా అలా నిదానంగా ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.